మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఈ మంచు వారి ఫ్యామిలీ గొడవ అనేది రోజు రోజుకి పెద్దదే ముదిరిపోతున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. గత వారం రోజుల నుంచి కూడా ఈ గొడవ అనేది రోజు రోజుకి పెద్దదవుతూనే వచ్చింది. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, మనోజు అదేవిధంగా మంచు మౌనిక రెడ్డి ఇద్దరు జనసేన పార్టీలో జాయిన్ అవుతున్నట్టుగా పెద్ద ఎత్తున వార్తలు కూడా రావడం జరిగింది. సో ఈ వార్తల్లో భాగంగా గత 2 రోజుల క్రితం అయితే మంచు నిర్మల గారు, అంటే వైఫ్ ఆఫ్ మోహన్ బాబు గారు అయితే మన బర్త్డే అయితే ఆ బర్త్డే సందర్భంగా మనోజు ఇంట్లో లేని సమయంలో విష్ణు అయితే కారు వేసుకుని వచ్చి వాళ్ళ అమ్మగారికి కేక్ కట్ చేయించి ఆమె బర్త్డే వేడుకలు అయితే చేయడం జరిగింది. సో అదే సమయంలో విష్ణు ఇంట్లో లేడని ఎవరైతే ఇప్పుడు విష్ణు వాళ్ళ బౌన్సర్లు అందరూ కలిసి జనరేటర్లో పంచదార వేశారన్నట్టుగా మనోజ్ అయితే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఇదంతా మనోజ్ అనుకొని కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. బట్ ఈ కంప్లైంట్ ఇచ్చిన సంగతి నిర్మల గారు, అంటే వైఫ్ ఆఫ్ మోహన్ బాబు గారు అయితే ఆమె గమనించి తప్పేం లేదు, నాకు పెద్ద కొడుకు వచ్చి కేవలం నాకు కేక్ మాత్రమే కట్ చేయించాడు, అంతకు మించి అతనేం చేయలేదు, వాళ్ళ బౌన్సర్లతో కానీ వాళ్ళ సెక్యూరిటీతో కానీ ఎటువంటి గొడవ పడలేదు, ఇదంతా నా చిన్న కొడుకు చేసిన తప్పే అన్నట్టుగా ఆమె అయితే ఒక లేఖ అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి ఆ లేఖ చదువుదాము, అసలు ఆ లేఖలో ఏముంది అనేది పూర్తి వివరాలు ఇప్పుడైతే మీకు చెప్తా. చూసుకోవచ్చు, స్టేషన్ హౌస్ ఆఫీసర్ పహాడీ షరీఫ్ పోలీసు గారికి నమస్కరించి వ్రాయినది ఏమనగా, రెస్పెక్టెడ్ సార్ అండ్ మేడం, నేను అనగా మంచు నిర్మల మోహన్ బాబు, వైఫ్ ఆఫ్ మోహన్ బాబు, వయసు 64 సంవత్సరాలు, నివాసం జల్పల్లిలోని మంచు టౌన్లో ఉంటున్నాను. డిసెంబర్ 14వ తేదీన నా పుట్టినరోజు సందర్భంగా నా పెద్ద కుమారుడైన విష్ణు జల్పల్లి ఫామ్ హౌస్కి వచ్చి ఆ కేక్ తీసుకొచ్చి సెలబ్రేట్ చేశాడు. దీనికి నా చిన్న కుమారుడైన మనోజ్ ఇంటికి వచ్చిన విష్ణు ఫోటోజీని బయటపెట్టి దాన్ని విష్ణు గొడవ చేసినట్టుగా లేనిపోయిన అబండాలు వేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు తెలిసింది. నేను చెప్పదలుచుకునేది ఏమిటంటే, నా పుట్టినరోజు సందర్భంగా విష్ణు కేక్ తీసుకుని ఇంటికి వచ్చాడు, మరియు తన రూమ్లో ఉన్న సామాను తీసుకున్నాడు. ఉన్న కొద్దిసేపు నాతోటి ఉండి కేక్ కట్ చేయించి సెలబ్రేట్ చేశాడు. నా చిన్న కొడుకైన మనోజ్ ఈ ఇంట్లో ఎంత హక్కు ఉందో అలాగే నా పెద్ద కొడుకు కూడా అంతే హక్కు ఉన్నట్టుగా ఆమె తెలపడం జరిగింది. అదేవిధంగా నా పెద్ద కొడుకు ఆయన విష్ణు ఎటువంటి దౌర్జన్యంతో కానీ మనుషులతో కానీ ఇంట్లోకి రాలేదు, గొడవ చేయలేదు. మనోజ్ కంప్లైంట్ చేసిన దానిలో నిజం లేదని వాళ్ళ అమ్మగారే చెప్పడం జరిగింది. ఈ ఇంట్లో పని చేయుచున్న వాళ్ళు కూడా మేము ఇక్కడ పని చేయలేమని వాళ్ళు మానేశారు. ఇందులో విష్ణు ప్రమేయం ఎంత మాత్రమూ లేదు. విష్ణు జల్పల్లి ఇంటికి వచ్చాడు, నా పుట్టినరోజు సెలబ్రేట్ చేశాడు, విష్ణు గదిలో ఉన్న తన సామాను తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, అంతకు మించి ఇక్కడ ఏమీ జరగలేదన్నట్టుగా అయితే ఆమె అయితే ఈ లేఖ అయితే పేర్కోవడం జరిగింది. అదేవిధంగా పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో అయితే కంప్లైంట్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఒక తల్లి తన పెద్ద కొడుకే నన్ను ఏమి చేయలేదు, నన్ను చాలా మంచిగా చూసుకున్నాడు, వచ్చాడు నా బర్త్డే సందర్భంగా కేక్ కట్ చేయించి చిన్న వేడుకలు చేసి వెళ్ళిపోయాడు, సెక్యూరిటీ వచ్చారు, బయట వెయిట్ చేసేసారు, వెళ్ళిపోయారు. తన రూమ్లో కొద్దిపాటి సామాన్లు ఏవైతే ఉన్నాయో, విష్ణు రూమ్ ఏదైతుందో ఆ ఇంట్లో ఆ రూమ్లో కొన్ని సామాన్లు ఉంటే తీసుకుని వెళ్ళిపోయాడు తప్ప నా పెద్ద కొడుకు ఎటువంటి గొడవ చేయలేనట్టుగా సొంత తల్లే ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనోజ్ తప్ప, లేకపోతే మోహన్ బాబు తప్ప, లేకపోతే విష్ణు తప్ప, వీళ్ళ ముగ్గురులో ఎవరు తప్ప అనేది మీరు కింద కామెంట్ చేయండి. అంటే లేనిపోయిన అబండాలు విష్ణు మీద వేసి మనోజ్ అయితే మంచి పేరు తెచ్చుకున్నట్టు అయితే బయటకైతే వార్తలు అయితే రావడం జరిగింది. సో ఈ విధంగా సొంత తల్లే రిటర్న్ కంప్లైంట్ కొడుకు మీద అయితే ఇవ్వడం జరిగింది. పెద్ద కొడుకు చేసింది అసలు ఏమీ లేదు, చిన్న కొడుకే కావాలని ఇది అంతా చేస్తున్నట్టుగా అయితే ఆమె అయితే తెలపడం జరిగింది. ఈ మంచువారి వివాదం మనం చూసుకుంటే గత కొన్ని రోజుల నుంచి జరుగుతూనే ఉంది. ఇది ఒక పెద్దగా అంటే రోజు రోజుకి పొడిగిపోతూనే ఉంది. మంచు మోహన్ బాబు అయితే ఆల్రెడీ కంప్లైంట్ అయితే ఉంది. రేపు 24 కల్లా ఆయన అయితే ఆయన అయితే పోలీసులకు అయితే హాజరు కాకపోతే పోలీసులు మోహన్ బాబుని 24వ తారీఖు అరెస్ట్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. బట్ వీళ్ళ ఫ్యామిలీ విషయం ఏంటంటే, ఒకళ్ళు ఆస్తిని, మరొకళ్ళేమో నాకు ఆత్మగౌరవం అని. అంటే మనోజ్ అయితేనేమో నాకు ఆత్మగౌరవం, నేను సొంతగానే పోరాడతా, నేను వాళ్ళ తప్పులను ప్రశ్నించినంత మాత్రాన్ని నన్ను ఇంటి నుంచి బయటకు గెంటేశారని మనోజ్ ఆరోపిస్తున్నాడు. విష్ణు ఏమంటున్నారంటే, మా నాన్న ఏది చెప్తే అదే చేస్తా, మా నాన్న ఏదంటే అదే అన్నట్టుగా అయితే ఆయన చెప్పడం జరిగింది. బట్ మోహన్ బాబు గారు ఏమంటున్నారంటే, జల్లిపల్లి ఆస్తులు తగాదాలని మోహన్ బాబు గారు తెలపడం జరిగింది. అసలు వీరింట్లో ఏం జరుగుతుంది అనేది జనాలు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు వచ్చి బయటకు చెప్తారు, అసలు ఏం జరిగింది అనేది జనాలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సొంత తల్లి మాత్రం నా చిన్న కొడుకుదే తప్పు, పెద్ద కొడుకు ఎటువంటి తప్పు లేదన్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే యాక్చువల్గా మనం ఇక్కడ చూసుకోవచ్చు, మోహన్ బాబు గారికి రెండు మ్యారేజ్ అయినాయి. ఫస్ట్ మొదటిగా పెళ్లి చేసుకున్న ఆమె చనిపోవడం జరిగింది. ఆ ఫస్ట్ భార్యకి 2 సంతానం, విష్ణు అదేవిధంగా మంచు లక్ష్మి గారు, వీళ్ళిద్దరూ ఫస్ట్ భార్యకి సంబంధించిన పిల్లలు. సెకండ్ మ్యారేజ్ ఎవరైతే ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్న ఆమె సొంత చెల్లె నిర్మల గారు,
సో ఏమైనా పెళ్లి చేసుకున్న తర్వాత మంచు మనోజ్ అయితే పుట్టడం జరిగింది. సో అంటే సొంత తల్లి ఇప్పుడు మనోజ్‌ని కన్న సొంత తల్లే మంచు విష్ణు అయితే తప్పు లేదు. మంచు మనోజ్ తప్పు అన్నట్టుగా అయితే ఆమె అయితే కంప్లెయింట్ అయితే పెట్టుకోవడం జరిగింది. సొంత తల్లే నువ్వు అంటే తప్పు లేనిది ఎందుకు అన్న మీద కంప్లెయింట్ ఇస్తున్నావు అన్నట్టుగా అయితే ఆమె చెప్పడం జరిగింది. పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ కూడా అయితే ఈ కంప్లెయింట్‌ని అయితే తీసుకోవడం జరిగింది. దీని మీద అయితే యాక్షన్ కూడా చేపడుతున్నారు. అదేవిధంగా తప్పుగా కంప్లెయింట్ ఇచ్చినందుకు మనోజ్ పైన కూడా రిటర్న్ కంప్లెయింట్ ఫైల్ చేసే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. సో యాక్చువల్‌గా అయితే గత 2 రోజుల నుంచి జనరేటర్‌లో పంచదార కలిపారు, నన్ను చంపడానికి ప్రయత్నిస్తున్నానంటగా మంచు మనోజ్ అయితే ఫైర్ అవ్వడం జరిగింది. అదేవిధంగా కంప్లెయింట్ కూడా ఇవ్వడం జరిగింది. అదొక పెద్ద చర్చకి దారితీసింది. అంటే మనం చూసుకోవచ్చు మంచు మనోజు ఈ విధంగా అంటే గుడ్ ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి జనాల్లో ఈ విధంగా చేస్తున్నారా? లేకపోతే కేవలం ఇంటి గోడను రోడ్డెక్కిస్తున్నారా? అన్నట్టుగా అయితే ఒక ఆలోచనలు అయితే అందరి మధ్యలోకి అయితే వస్తున్నాయి. ఇప్పటికీ కూడా మోహన్ బాబు స్పందించడం లేదు. ఇప్పటికీ కూడా నిన్న 2 గన్స్ అయితే సరెండర్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఒక గన్ అయితే ఇచ్చారు. ఇంకో గన్ అయితే ఇవ్వలేదు. ఇంకో గన్ ఎక్కడుందని కూడా ఒక ఆలోచన కూడా అందరికి వస్తున్నాయి. అంటే 2 గన్లు ఉన్నాయి. ఒక గన్ ఇచ్చారు. ఇంకో గన్ ఇవ్వలేదు. ఈ గన్నుతో ఏం చేస్తారు? ఎవరైనా చంపబోతున్నారా అన్నట్టు కూడా ఒక వార్తలు అయితే రావడం జరుగుతుంది. ప్రస్తుతం అయితే ఈ జల్పల్లి ఫామ్ హౌస్ గొడవ అయితే ఇప్పటికైతే ఆగట్లేదు. ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. రోజు రోజు పెద్దదయ్యే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జల్పల్లి ఫామ్ హౌస్లో మంచు మనోజు ఒక ఫిలిం సిటీ కట్టాలనుకుంటున్నారంట. మంచు మనోజు అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ నేతలు కొంతమంది ఉన్నారు. పేర్లు చెప్పడం ఇప్పుడు అనవసరం. సో ఆ టీఆర్ఎస్ నేతలు అది ఎవరో కావచ్చు, చిన్న నేతలు పెద్ద నేతలు అందరూ జనాలకు తెలుసు. సో అతనితో కొలాబ్ అయ్యి మంచు ఫిల్మ్ సిటీ ఏం కడదన్నట్టుగా మంచు మనోజ్ అయితే ప్లాన్ చేయడం జరిగింది. యాక్చువల్గా అయితే ఈ ఫామ్ హౌస్ని మంచు మనోజ్కి ఇస్తున్నట్టుగా అయితే యాక్చువల్గా అయితే ఈ ఫామ్ హౌస్ని మంచు విష్ణుకి ఇస్తున్నట్టుగా అయితే కొన్ని వార్తలు వచ్చాయి. సో ఆ వార్తలు నిజం కాబట్టి ఈ ఇంట్లో గొడవ జరుగుతుంది. ఆ వార్తలు నిజం కాబట్టి ఇంట్లో గొడవ జరుగుతుంది. ఎందుకంటే నాకు ఫామ్ హౌస్ ఇచ్చానని మనోజ్ అంటున్నారు. కాదు నాకు ఫామ్ హౌస్ ఇచ్చానని విష్ణు అంటున్నారు. సో ఈ ఫామ్ హౌస్ దగ్గర గొడవ మొత్తం మొదలవుతుంది. సో ఈ ఫామ్ హౌస్లో అసలుకి ఫిలిం సిటీ కట్టదలుచుకుంటున్నట్టుగా వార్తలు అయితే రావడం జరుగుతుంది. సో ఇదంతా పక్కన పెడితే నిన్న ఏదైతే పెద్ద ఎత్తున ఒక వార్త వచ్చిందో ఏంటది, జనరేటర్లో పంచదార కలిపారు, నా కొడుకు అంటే నన్ను చంపడానికి ఇంటికి వచ్చారు అన్నట్టుగా అయితే ఏదైతే మనోజ్ చేసిన ఆరోపణలు ఉన్నాయో, సో ఆరోపణల మేరకు వాళ్ళ సొంత తల్లే మాత్రం ఈరోజు అయితే పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ అయితే కంప్లైంట్ అయితే చేయడం జరిగింది. నా పెద్ద కొడుకు తప్పు అయితే ఏం లేదు, మొత్తం చిన్న కొడుకు మొత్తం తప్పు చేశాడు, చిన్న కొడుకు తప్పుడు కంప్లైంట్ ఇచ్చాడు అన్నట్టుగా సొంత తల్లి అయితే ఈ విధంగా చెప్పడం జరిగింది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి.